భక్తిహీనులైన పాపులు 14 వచనంలో ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చాను. వాడికి భాషలో ఎలా ఉంది? వస్తున్నాడు అంటాడు. నెక్స్ట్, ఆయన మెసేజ్లో అట్రాక్షన్ చేసే ఓడేంటో తెలుసా? ప్రభు. మీరు ఆ వచనాన్ని చూడండి. మీ బైబిల్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను వేరే బైబిల్ తెచ్చాను ఈరోజు. మీ బైబిల్లో ఆ వచనాన్ని చూడండి. ప్రభు అన్న దగ్గర క్యాపిటల్ లెటర్ ఉందా? ప్రభు అనగానే పెద్ద అక్షరాలతో రాశారు, బోల్డ్. ఆ పెద్ద అక్షరాలు ఎందుకు రాశారు గుర్తుపట్టండి. ఆనోకు యొక్క ప్రసంగంలో హైలైట్ చేసేది ఎవరిని చెప్పండి? ప్రభు. ఈరోజు అడుగుతున్నాను, ఈరోజు వర్తమానాల్లో ఎవరిని హైలైట్ చేస్తున్నారు? చూస్తున్నారు యూట్యూబ్ టైటిల్. మా పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు నేను అనగానే అదొక వర్తమానం. పెళ్ళైన కొత్తలో పాస్టర్ గారు మీరు, నెక్స్ట్ ఏంటండి, మేము ఓ ఇంటికి భోజనానికి వెళ్ళాం, ఇదొక వర్తమానం నడుతుంది. ఈ వర్తమానంలో ఎవరు హైలైట్ అండి? పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ. రెండవ టైటిల్ మీరు చూడండి, యూట్యూబ్ టైటిల్ ఎలా ఉన్నాయి. రెండవ టైటిల్, మాకు చిన్న పాప పుట్టినప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగింది ఇదో టైటిల్. నేను అమెరికా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? ఫ్లైట్లో నుంచి పడిపోయావా? ఏం జరిగింది? ఫ్లైట్ ఎక్కరిగిపోయిందా? ఏమైంది అడుగుతున్నా. అమెరికా వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? ఫ్లైట్ దిగినప్పుడు ఏం జరిగింది? ఫ్లైట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇవన్నీ టైటిల్ ఈరోజు మీరు చూసారు. మాకు పాప పుట్టినప్పుడు ఏం జరిగింది? మాకు పెళ్ళి అయినప్పుడు ఏం జరిగింది? మా తర్వాత మా పలానా వాళ్ళు భోజనాలు పిలిచినప్పుడు ఏం జరిగింది? మా పెళ్ళి అయిన కొత్తలో మీరు చూస్తున్నారు లేదో, చాలా తెలుగు పాస్టర్లు చేస్తున్న పనులు మీరు గమనిస్తున్నారు లేదు? అవే చూస్తున్నారండి జనాలు. మీ మెసేజ్లు ఎవరు హైలైట్? మీ ఆయన హైలైట్ చేస్తున్నావు, మీ ఆయన ఏమో నిన్ను హైలైట్ చేస్తున్నారు. గొప్పలంటే ఈ తరానికి క్రిస్టియన్ హీరోయిన్ అన్నమాట. మేము సిగ్గులేని ఫ్యాన్స్. మీకు సూపర్. దేవుడు మిమ్మల్ని దీవించాడు. మీలాంటి భర్త ఆమెకు దొరకడం ధన్యత, మీలాంటి భార్య ఆవిడకు దొరకడం ధన్యత. మరి మీరెవరు భార్య భర్తలు? రోడ్ల మీద తిరిగే గాడిదలు మీరెవరు నడుతున్నారు? మీరు ధన్యత కదా, దేవుడు మీకు ఇచ్చిన ధన్యత కదా. వాళ్ళకంటే ప్రసంగాలు చెప్పడం చేత కాదు, మీకు ఎండడం చేత కదా. అరే ఇందులో ఎవరు హైలైట్ అవుతున్నారు? ఈ వ్యక్తిని హైలైట్ చేసుకుంటున్నారు. అరే సెల్ఫ్ ఎక్కువ అవుతుంది, ఇలా చెప్పుకోవచ్చా? ఇలా దేవుడు కనుమరుగవుతున్నాడు, ఎక్కువ వీళ్ళని హైలైట్ చేసుకుంటున్నారు. ఆడెవరో ఉన్నారండి, గద్వాలిస్టిక్ జాషువా. కొన్ని పేర్లు ఎత్తాలి తప్పదు. జాషువా అని, డేగల జాషువా, ఏదో జాషువా అని. అరే అంతా అని అడుగుతున్నాను. ఆయన టీషర్ట్లు, ఆయన వ్యవహారం, వాచినారు కారు వెనకాల వేసుకొస్తుంటే స్టైలు, బీజిఎం, ఆ వెనకాల చూసి కింద కామెంట్స్, హీరో మాదిరి ఉన్నారు సార్ మా ఏరియాకి, మీరు ప్రభాస్ అన్నారు. మీరు చూడండి కావాలంటే. అడుగుతున్నా, నీ ఏజ్ ఎంత? అరే ఇలాంటివి దానికి టైట్లు. ఆటో తోలుకునే నేను ఇంత ఎత్తుకెళ్ళలేదు, కానీ ఇదొక టైట్లు. మన మెసేజ్లో ఏం కనబడుతున్నాయి చెప్పండి? వ్యక్తులు బీచ్ ఒడ్డు నిలబడతారు, ఆ బీచ్ ఒడ్డు ఎలా షార్ట్ ఒకటి వేసుకుంటారు, ఇలా వేసుకుని ఈ జబ్బలు కనబడేలా చూపిస్తే నిలబడి బీచ్ని ఆయన్ని చూపిస్తున్నారని మనం అంటామని దానికి ఒక విషయం చెప్తారు. దేవుడు సముద్రాన్ని ఎంత అందంగా చేశాడు. ఇప్పుడుదే సముద్రం కోసం కదా చెప్పేది, చెప్పండి. ఆడి కోసమే చెప్తారు. ఇప్పుడు ఆడ హ్యాండ్స్ మనం చూడాలి. ఎక్కడికో కొండ మీదకి వెళ్తాడు, జాగింగ్ చేస్తూ వాళ్ళ డ్రెస్ పైనుంచి కిందకి వరకు చూపించి ఇలా అంటాడు, దేవుడు మేఘాలని ఎంత అందంగా చేశాడు. బైబిల్ ఇలా రాయబడింది, భూమిని మేఘాలతో కప్పాడని. కాదు, నువ్వు మాకు కప్పుతున్నావు, మాకు అర్థమవుతుంది. మాకేస్తున్నావు మేఘం పొగ అన్నమాట అర్థమవుతుంది. ఆనొక మెసేజ్లో మీరు చూడండి, ఆనొక మెసేజ్లో ఎవరు హైలైట్? ప్రభు. ఆయన మెసేజ్లో కీ పాయింట్స్ ఏంటి? జడ్జ్మెంట్. ఆయన మెసేజ్లో కీ పాయింట్ ఏంటి? భక్తిహీనత. ఆయన మెసేజ్లో అతిపెద్ద బెంచ్ మార్క్ ఏంటి? లార్డ్ మాత్రమే గుర్తుపెట్టు. ప్రభువుని హైలైట్ చేస్తున్నాడు. దేవుడితో నడవడం అంటే ఎల్లాను వచ్చాను ఫోటోలు తీసుకుని స్టేటస్ పెట్టుకున్నా, ఇది కాదు. వెళ్ళాడు, ఎవరెవరో భక్తిహీనంలో ఉన్నారో చెప్పాడు, ప్రతీదీ మాట్లాడాడు, ప్రతి విషయాన్ని ఎలుగెత్తించాడు. మీరు ఎలాగే ఉంటే దేవుడు మిమ్మల్ని పాతేస్తాడని చెప్పి.
ఈరోజు మెసేజ్లో ఎవరు హైలైట్ అవుతున్నారు? గుర్రాల మీద ఊరేగిస్తున్నారండి, గుర్రాల మీద. ఈయనే ఇప్పుడు పేరు చెప్పిన ఆయన గుర్రాల మీద ఊరేగిస్తున్నారు. మరొక ఆయన ఉన్నారు రాజమండ్రిలో కూడా, వాళ్ళ గుర్రాల మీద. మీ గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి? గుర్రాల మీద తిరగడం ఏంటి? మీరు కౌబాయిలా? కౌబాయ్ అంటే ఏదో స్టైల్గా ఉందనుకోండి, ఆవులు కాసేవాడని అడుగుతున్నా. ఏంటి అసలు గుర్రాల మీద తిరగడం? మీ వెనకాల మళ్ళీ డబ్బుల మేళాలు, అది ఇదంతా అడుగుతున్నా. ఎవరిని హైలైట్ చేస్తున్నారు? ఈ జనరేషన్లో ఎక్కువ హైలైట్ అయ్యేది ప్రభు కాదు. ఎవరిని చెప్పారు? తమ్ముడు తాము హైలైట్ చేసుకుంటాం. ఇంక 25న ఎవరో వస్తారండి, బాబు ఇక్కడ ప్రవచనాలు చెప్తాను. ఎంత అడావుడండి, మాట్లాడదామండి దీని గురించి. సత్యం చెప్పడమే కాదు, సత్యం వెనకాలే అసత్యం ప్రకటింపబడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడకపోతే మన సువార్తకులు గుండి అన్ఫిట్. నాకు మొన్న నుంచి నా మనసులో ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వాక్యాలు చెప్పడం రాదు. వాక్యం చెప్పడం రానోడు పరిశుద్ధాత్మ నాలో నుంచి మాట్లాడుతున్నాడంటే ఈ గుడ్డు ప్రపంచం ఎలా నమ్ముతుంది? చాలామంది పిలుస్తున్నారు సవాళ్ళకి, దమ్ముంటే నాకు చేయి, దమ్ముంటే నాకు చేయి. అది కాదండి, దమ్ముంటే నాకు చేయి కాదు, ఈయనకి బైబిల్లో దమ్ము లేదని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఆత్మ లేదని అర్థం అవుతుంది. నీకు పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధాత్ముడి చేత రాయబడిన బైబిల్ నువ్వు బోధించలేనప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు ఎలా వస్తున్నాడు నీలోకి అంటే, పరిశుద్ధాత్ముడు రాయించిన బైబిల్ ఎవరించిన నీకు చేత కానినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడని ఎలా చెబుతున్నావు? ఒకవేళ చెబితే తప్పులు చెప్తున్నాయి వచ్చినానంటే, ఇక్కడ రాయించిన పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన తర్వాత తప్పుడు ఎవరిని ఇస్తున్నాడంటే అది పరిశుద్ధాత్ముడా వేరొక ఆత్మ? ఈ పాయింట్ హైలైట్ చేయట్లేదు. రా తేల్చుకుందా అంటున్నారు. రా తేల్చుకుందా అంటే కొట్టుకుంటారు మీద, రోడ్డు మీద నిలబట్టాలి. కడగాలి అంటున్నారు. ఎవరన్నా ఏదన్నా అడిగితే మా ఊరు రండి. ఎవరు? అది ఏదో ఊరు చెప్తున్నాడు. ఏ ఊరండి? మా ఊరు రండి బ్రదర్, గుడు ఏదో గుడి ఉందలేండి. మా ఊరు రండి అంటున్నారు. మా ఊరు రండి అంటున్నాడు. అడుగుతాను, ఎవడన్నా వస్తలేదో తెలియదు కానీ మనం రమ్మంటే వెళ్ళిపోతాను. నెక్స్ట్ పెడతాను, ఈ ప్రోగ్రాం పెడదాం, వెళ్ళిపోతాం. అందరం కలిసి ఒక 4 వెళ్ళిపోతాం. సార్ బైబిల్ సార్ మీ వండర్స్, మీ మిరాకిల్స్ చేస్తున్నారు, సెకండరీ విషయం. ఫస్ట్ మేము లైన్లో నిలబడుతున్నాం. అసలు ఏంటి దీని సంగతి? మీకేం తెలుసు? మీ డాక్యుమెంట్స్ ఏంటి? మీ థియాలజీ ఏంటి? అసలు మీరు ఏం బోధిస్తున్నారు? అసలు మీకు వెనక ఎవరో ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తే కానీ మీరు నడిపించలేకపోతున్నారు. మీకు పరిశుద్ధాత్మ నడిపించారని ఎలా అంటున్నారు? ఈ పాయింట్లు పట్టుకోవాలండి. ఈరోజు ఎవరిని హైలైట్ చేస్తున్నారు? ప్రతిసారి మైక్ ఇచ్చి పేరు చెప్పి అంటున్నారు. చెప్పండి అమ్మా, నేను ఎలా అంటాను చెప్పండి, మీ నోట్లో చెప్పండి, నేను ఎలా అంటాను చెప్పండి. నువ్వు ఎలా అంటాడో మాకెందుకు, ఆ ప్రభు ఎలా అంటాడో మాకు చెప్పు. ఈరోజు మెసేజెస్ అన్నీ MBBS చదివిన వాళ్ళు, ఇంజనీర్స్, పెద్ద చదువులు ఉన్నవారు అరే ఇంత గారిడి సీమోళ్ళకి ఇలాంటి పనులు చేస్తుంటే మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే జనాలకి ఏం తెలియట్లేదు చెప్పండి. సత్యం తెలియదు. వీళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతాయండి. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుంది, రూపాయికి ఎంత, ఎవరికి ఎంత ఇవ్వచ్చు, అన్నీ అర్థమవుతాయి. శాలరీలో గ్రాస్ ఎంత తీసుకోవాలి, కటింగ్లు ఎన్ని పెట్టుకోవాలి, రిటైర్ అయిపోతే PFలో ఇంకే ఉన్నాయి ఎన్నుకోని, ఇవన్నీ ఎన్ని వస్తాయి, ఈ లెక్కలన్నీ అర్థమవుతాయి. కానీ ఈ యోధా పత్రికలో ఈ వచ్చిన సంగతి ఏంటంటే అదా అంట అర్థమవుతుంది బ్యాచ్కి. ఈరోజు అడుగుతున్నాను, ఆ రోజు ప్రకటించుకుంటూ తిరిగాడు 300 సంవత్సరాలు. మనకు 300 లైఫ్ ఏం లేదండి. లింగుని బతికితే 60 సంవత్సరాలు బతుకుతాం. ఈ 60 సంవత్సరాల్లో రోసం లేని భక్తి లేనప్పుడు ఆ భక్తి ఉన్న ఒకటే చెప్పండి, లేకపోతే మనం ఎవరిని ఏమనకూడదు అంటే మనం ఏం తీర్పులు తెచ్చు. ఇలా ఉంటే తీర్పు ఉందని చెప్పండి. ఆనోకు వాళ్ళని చెప్పు.